ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు పేషెంట్ను ఐసీయూలో ఉంచడం మనకు తెలిసిందే. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి పేషెంట్ని ఐసీయూలోనే ఉంచేస్తూ ఉంటారు. అసలు ఏమిటి ఐసీయూ? ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్కు సంక్షిప్త రూపమే ఐసీయూ. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మత్తు వైద్యులు మొదలుకొని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతోమంది నిపుణులు ఈ ఐసీయూ యూనిట్లోని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది పేషెంట్స్ మనకి చాలా అత్యంత విషమ పరిస్థితిలో వస్తూ ఉంటారు. సో వాళ్ళని ఆ విషమ పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి హాస్పిటల్లో ఉండే ఒక సంరక్షణ ప్రదేశాన్నే మనం క్రిటికల్ కేర్ అని చెప్పుకోవచ్చు. సో అబ్జర్వేషన్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు వైటల్ సైన్స్ మానిటర్ చేస్తాము, వాళ్ళు ట్రీట్మెంట్కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూస్తామన్నమాట. సో ఈ అబ్జర్వేషన్ అనేది అందరి పేషెంట్స్కి అవసరం పడుతుంది. అండ్ ముఖ్యంగా హార్ట్ అటాక్ పేషెంట్స్ లేకపోతే పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు త్వరగా వాళ్ళు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే కనుక వాళ్ళు వస్తే మనం థ్రాంబోలైసిస్ అనే ఒక ప్రక్రియ చేయొచ్చు అనమాట. అందులో ఏంటంటే ఆ క్లాట్ని మనం కరిగించే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారో, ఆ ట్రీట్మెంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తున్నాయా, సో ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చూడడానికి మనకి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.